అన్నీ మన దగ్గర ఉన్నప్పుడు అందరూ ఉంటారు, మన దగ్గర లేనప్పుడు ఎవరు ఉండరు అని చెప్పి. అలాంటి సిచ్యువేషన్స్ ఈ మధ్యలో మీకేమైనా ఎదురయ్యాయా? అంటే సార్ లేనప్పటి నుంచి. అంటే మనిషి లేకుంటే చాలా వాటి విలువ కూడా తెలుస్తుంది. చాలా వాటి విలువ అనే కంటే ఒక్కొక్కరు ఎవరెవరు ఎలా ప్రవర్తిస్తారు, ఏంటి, ఎలా ఉంటారు, ఏంటి అనేది తెలుస్తుంది. ముఖ్యంగా వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు దాది కంటే ఒకరు మనకు రెస్పెక్ట్ ఇవ్వాలంటే నేనేంటి, నేను ఎలా ఉండాలి, నాది ఎంతసేపు అవతలి వాళ్ళు ఏదో చూసుకోవాలి, అవతలి వాళ్ళు ఏదో రెస్పెక్ట్ ఇవ్వాలి, అవతలి వాళ్ళు ఏదో నడిపించాలి, లేకపోతే వీళ్ళు వస్తలేరు, వీళ్ళు పలకరిస్తలేరు, వీళ్ళు ఇంకేదో చేస్తలేరు, వాళ్ళు ఇంకేదో సహాయం చేస్తలేరు, ఇలా ఆలోచించే మనస్తత్వం నాది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయిని చూసి ఎంత వచ్చే ప్రయాటో ఇంకేదో ఉందో రజనీని చూసి కూడా వచ్చే వాళ్ళు ఉంటారు. నేను నా వ్యక్తిత్వం మంచిదైతే, నా ప్రవర్తన మంచిదైతే, నేను మంచిగా ఉంటే, నా కాళ్ళ మీద నేను నిలబడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్యాపబిలిటీ ఏందో నేను తెలుసుకోకుంటే నేను నిరసించిపోయి వేరే వాళ్ళ మీద ఆధారపడడమో, ఇంకెవరో వస్తలేరనో అలా కావాలి. నేను ఎప్పుడు అలా ఆలోచించను. ఒకటి అట్లా రానులను పట్టించుకోను. ఇంకెవరో సహాయం చెయ్యాలి, ఇంకేదో చెయ్యాలని అనుకునే మనస్తత్వం కాదు. ఎంత మొండిగా అయినా, ఎంత కష్టమైనా అనుకునే మనస్తత్వం అది ఉంది కాబట్టే నేను సాయిని పెళ్లి చేసుకోగలిగిన. అది ఉంది కాబట్టే మేము ఉన్నా లేకున్నా, తిన్నా తినకపోయినా కష్టపడి ఈ స్టేజ్కి రాగలిగినాం. డిఫరెన్స్ కొంతవరకు ఎందుకంటే ఇక పదే పదే ఆ డిఫరెన్స్ ను మెన్షన్ చేసుకుంటా, దాన్నే ఆలోచించుకుంటా, నువ్వు అంతకుముందు ఇట్లా వచ్చినావు, లేకపోతే నువ్వు అంతకుముందు ఇట్లా ప్రవర్తించినావు, ఓహో ఈయన లేకపోయేసరికి ఇట్లా ప్రవర్తిస్తున్నావు అంటే ప్రతిదీ కాలానికి వదిలేస్తాం అంతే. ఇక దాన్ని ఆలోచించుకుంటూ ఉంటే నేను ఇక్కడే ఆగిపోతా ఫస్ట్. కాబట్టి డిఫరెన్స్ ఉంటది, చాలా ఉంటది. ఇంత మొండిగా ఇంత ఇదిగా ఆలోచించే నా లైఫ్ లోనే ఇంత డిఫరెన్స్ ఉన్నప్పుడు కొంతమంది బయటికి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. ఇటువంటి సంఘటనలు వాళ్ళ లైఫ్ లో జరిగితే వాళ్ళ లైఫ్ ఇంకెట్లుంటదా అని అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. కాబట్టి నేను అస్సలు అటువంటి వాళ్ళ గురించి నేను ఆలోచించాను. డిఫరెన్స్ ఉంటది, చాలా ఉంటది.